హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. జిరోదా వాళ్ళు రీసెంట్గా 2 ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేశారు. ఒకటి జిరోదా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అండ్ జిరోదా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. ఈ వీడియోలో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ని నిఫ్టీ 500 ఇండెక్స్తో కంపేర్ చేసి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే ఏంటి, అండ్ ఈ రెండు ఇండెక్స్ యొక్క ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయని మనం చూద్దాం. జిరోదా వాళ్ళు 2 ఫండ్స్ లాంచ్ చేసినప్పటికీ 2 ఫండ్స్ కూడా ఒకే ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. జిరోదా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అండ్ జిరోదా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. ఈ 2 ఫండ్స్ ఒకే ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఏంటో కూడా తెలుసుకుందాం. మనకి సెక్షన్ 80Cలో అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. యూజువల్గా అందరికీ తెలిసిన 80C డిడక్షన్స్ ఏంటి అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, సుకన్య సమృద్ధి యోజన, ట్యూషన్ ఫీ, 5-year ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్పిఎస్, హోమ్ లోన్, ఇవి అందరికీ తెలిసినవే. ఇలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అప్ టు 1.5 lakhs వరకు మీరు కానీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఈ అమౌంట్ కూడా మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి యూజ్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో మాత్రమే సెక్షన్ 80C ఆప్షన్ ఉంటుంది. వేరే ఏ కేటగిరీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ అమౌంట్ని మీరు 80Cకి యూజ్ చేయలేరు. సో ఇదే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ కేటగిరీ ఫండ్స్లో మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది యాజ్ పర్ సెక్షన్ 80C. అండ్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ అంటే ఏంటి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSEలో ఆల్మోస్ట్ 90 ఇండెక్సెస్ ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ది ఇండెక్స్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఇండియాలో ఉన్న టాప్ 1 to 250 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తుంది. సో ఒక లార్జ్ క్యాప్ ఇండెక్స్ని అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ని కంబైన్ చేసి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ని క్రియేట్ చేశారు. ఈ ఇండెక్స్ని NSE 2005 నుంచి ట్రాక్ చేస్తుంది. సో జిరోదా వాళ్ళు రీసెంట్గా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేసినా సరే ఈ ఇండెక్స్ యొక్క డేటా మనకి 2005 నుంచి ఉంది కాబట్టి మనం ఈ డేటా అనలైజ్ చేసి ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ అండ్ నిఫ్టీ 500 TRI యొక్క యావరేజ్ రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 1 yearలో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 11.09% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 6.24% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 20.30% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 17.37% రిటర్న్స్ ఇచ్చింది. 5 years టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 16.21% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 14.25% రిటర్న్స్ ఇచ్చింది. 7 years టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 15.86% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 14.42% రిటర్న్స్ ఇచ్చింది. 10 years టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 17.17% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 14.69% రిటర్న్స్ ఇచ్చింది. 12 years టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 16.56% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 14.44% రిటర్న్స్ ఇచ్చింది. 15 years టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 18.50% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 16.21% రిటర్న్స్ ఇచ్చింది. సో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఒక యావరేజ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి కంపేర్ టు నిఫ్టీ 500. కానీ యావరేజ్ రిటర్న్స్ మనకి జస్ట్ సమ్మరీ మాత్రమే. మనం కానీ ఈ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రియలిస్టిక్గా ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ రావచ్చు అని రోలింగ్ రిటర్న్స్లో తెలుస్తుంది. సో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ అండ్ నిఫ్టీ 500 TRI యొక్క రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2005 నుంచి 2023 వరకు ఏదైనా 1 year టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 18.20% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 138.20% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -62% లాస్ వచ్చేది నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో. అండ్ అదే 1 year టైం పీరియడ్కి నిఫ్టీ 500లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 16.41% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 118.55% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -59.78% లాస్ వచ్చేది. సో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్లో లాస్ ఎక్కువ ఉన్నప్పటికీ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి యావరేజ్ రిటర్న్స్ చాలా బాగున్నాయి. 3 years టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 14.31% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 37.6% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -12.3% లాస్ వచ్చేది 3 years టైం పీరియడ్కి. అండ్ సేమ్ 3 years టైం పీరియడ్కి 2005 నుంచి 2023 వరకు ఏదైనా 3 years టైం పీరియడ్కి నిఫ్టీ 500లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 12.78% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 38.3% రిటర్న్స్ వచ్చేవి, మినిమం -9.5% రిటర్న్స్ వచ్చేవి. సో మీరు కానీ గమనించినట్టయితే నిఫ్టీ 500కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్తో కంపేర్ చేస్తే మినిమం రిటర్న్స్ బాగున్నాయి, అలాగే మ్యాక్సిమం రిటర్న్స్ బాగున్నాయి.
కానీ యావరేజ్ మాత్రం తక్కువ ఉంది. ఇలాగా ప్రతి ఫండ్కి జరగదు, లేదా ప్రతి ఇండెక్స్కి జరగదు, కొన్నిసార్లు జరుగుతుంది. సో ఓన్లీ యావరేజ్ ఎందుకు బాగుంది, మ్యాక్సిమం మినిమం ఎందుకు బాగోలేదు అంటే, మనం కానీ 3 ఇయర్స్ రోలింగ్ ఒక చార్ట్ కానీ చూసినట్టయితే అరౌండ్ 2008లో నిఫ్టీ 500లో మ్యాక్సిమం రిటర్న్స్ బాగున్నాయి కంపేర్ టు నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్. కానీ నార్మల్గా గ్రాఫ్ కానీ చూసినట్టయితే నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 500 కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ రెడ్ కలర్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్. సో ఆ గ్రాఫ్ కానీ చూసినట్టయితే అది ఎప్పుడు పైనే ఉంది, నిఫ్టీ 500 కిందన ఉంది. సో ఓన్లీ మ్యాక్సిమం మినిమమే కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఫండ్ కానీ ఇండెక్స్ కానీ ఎలా రిటర్న్స్ ఇచ్చిందో మనం చూడాలి. సో యావరేజ్ రిటర్న్స్ బాగున్నాయంటే స్టిల్ ఆ ఇండెక్స్ మంచిదని అర్థం. అలాగే 5 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ యావరేజ్గా 13.81% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 12.31% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 14.15% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 12.43% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ మోర్ దెన్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మీరు 12 to 14% వరకు రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే నిఫ్టీ 500లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రోలింగ్ రిటర్న్స్ చూస్తే నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 500 కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. మోర్ ఓవర్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉన్నాయి నిఫ్టీ 500తో కంపేర్ చేస్తే. అండ్ అలాగే ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే అవుట్ ఆఫ్ 15 ఇయర్స్ 6 ఇయర్స్ మాత్రమే నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ నిఫ్టీ 500 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది. రిమైనింగ్ ఇయర్స్లో నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాపే నిఫ్టీ 500 కంటే మంచి రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో మీరు గ్రాఫ్ కానీ చూసినట్టయితే చాలా వరకు బ్లాక్లో ఉన్న లైనే మీకు హైయెస్ట్లో కనిపిస్తుంది అండ్ గ్రీన్ లోవర్లో కనిపిస్తుంది. సో మీరు కానీ జిరోదా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బట్ ఏ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియట్లేదంటే జిరోదా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇందులో మీకు ఓన్లీ 0.25% మాత్రమే ఎక్స్పెన్స్ రేషియో ఉంది అండ్ మినిమం 100 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫండ్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అప్ టు 14% వరకు రావచ్చు. మార్కెట్లో ప్రజెంట్ ఉన్న యాక్టివ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్తో కంపేర్ చేస్తే నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్లోనే మీకు రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్ మీకు చాలా మంచిది. బట్ మీరు కానీ ట్యాక్స్ సేవింగ్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే యాక్టివ్ ఫండ్స్ బాగున్నాయి, యాక్టివ్ ఫండ్స్లో చాలా మంచి రిటర్న్స్ ఉన్నాయి. సో మీరు కానీ జిరోదా ఏఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, మరీ అంత బెటర్ ఐడియా అయితే కాదు. ఎందుకంటే రెండు ఇండెక్స్ సేమ్ కాబట్టి మీరు రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఏఎల్ఎస్ఎస్ కేటగిరీ ఫండ్స్లో 3 ఇయర్స్ లాకిన్ ఉంటుంది. సో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 ఇయర్స్ వరకు ఆ అమౌంట్ తీసుకోలేరు. బట్ జిరోదా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు నచ్చినప్పుడు అమౌంట్ అనేది బయటికి తీసుకోవచ్చు. అండ్ మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఓన్లీ డైరెక్ట్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. డైరెక్ట్ ఫండ్స్ త్రూ కువెరా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కువెరా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక మీరు ప్రొఫైల్లో మేనేజ్ అకౌంట్స్కి వెళ్ళి యాడ్ మేనేజర్లో investoficial@gmail.com ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చినట్టయితే మీ పోర్ట్ఫోలియో నేను మేనేజ్ చేయొచ్చు. సో మీకు కానీ మీ ఫండ్స్ మంచివా కాదా, మీ పోర్ట్ఫోలియో బాగుందా లేదా, ఎలాంటి డౌట్స్ ఉన్నట్టయితే మీ పోర్ట్ఫోలియో నాకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.